Indian passport latest changes in 2025. The biggest change వచ్చేసరికి e-passport or chip-based passport. హైదరాబాద్లో ఒక స్టూడెంట్ వీసా అప్లై చేసుకోవడం కోసం అర్జెంటుగా తత్కాల్ ద్వారా పాస్పోర్ట్ బుక్ చేసుకున్నారు. జస్ట్ ఇమాజిన్, పాస్పోర్ట్లో అడ్రస్ ఉండదు, పేరెంట్స్ పేర్లు కూడా ఉండవు, జస్ట్ ఒక చిన్న చిప్లో మన డీటెయిల్స్ అన్నీ సేవ్ అయి ఉంటాయి, స్కాన్ చేస్తే సరిపోతుంది. ఇది ఫ్యూచర్ కాదు, 2025లో ఇలా జరుగుతోంది. ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల కొత్తగా పాస్పోర్ట్లో వచ్చిన చేంజెస్ని మీరు తెలుసుకుంటారు. డీటెయిల్డ్గా ఎవ్రీ పాయింట్, అసలు ఏం చేంజెస్ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీలో చాలా మందికి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అండ్ ఈ పాయింట్స్లో ఏది ఒక్కటి కూడా మిస్ అయినా, మీరు ఈ డాక్యుమెంట్స్ని క్యారీ చేయకపోయినా కానీ మీ పాస్పోర్ట్ అనేది హోల్డ్లో పడిపోతుంది. కొత్త పాస్పోర్ట్ కావాలి అన్నా, లేకపోతే మీరు పాస్పోర్ట్ రెన్యువల్ కోసం వెళ్ళినా కానీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను చాలా చాలా ఇంపార్టెంట్. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తికైట్స్. నేను మీ కార్తిక. అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే, నా పేరు కార్తిక. నేను ఒక వరల్డ్ ట్రావెలర్ని. ఇప్పటి వరకు 35+ కంట్రీస్ ట్రావెల్ చేస్తున్నాను. ఈ ఛానల్లో నా ట్రావెల్ బ్లాగ్స్, నా ఎక్స్పీరియన్సెస్, అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని మీరు చూడొచ్చు. ఈ వీడియో చూశాక మీరు నా ముందు వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అలాగే నా లవ్లీ పీపుల్, ముందు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్సో కింద హైప్ ఉంటుంది కదా, ఆ హైప్ ఇవ్వండి, సో దట్ ఈ వీడియో అందరికీ షేర్ అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసినట్లు అవుతారు. ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి ఇండియన్ పాస్పోర్ట్ లేటెస్ట్ చేంజెస్ ఇన్ 2025. సో రీసెంట్గా 2025లో చాలా చేంజెస్ వచ్చాయన్నమాట ఇండియన్ పాస్పోర్ట్ రిలేటెడ్. మీరు కనుక కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేయాలి అనుకుంటున్నారా, లేకపోతే రెన్యూ చేయించుకోవాలనుకుంటున్నారా, ఎవరికైనా సరే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోని మీ ఫ్యామిలీకి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వీడియో. ద బిగ్గెస్ట్ చేంజ్ వచ్చేసరికి ఈ పాస్పోర్ట్ ఆర్ చిప్ బేస్డ్ పాస్పోర్ట్. ఇప్పుడు కొన్ని సిటీస్లో ఈ పాస్పోర్ట్ ఆర్ చిప్ బేస్డ్ పాస్పోర్ట్ ఇవ్వడం మొదలైంది. హైదరాబాద్, ఢిల్లీ, గోవా, రాంచీ మొదలగు 13 సిటీస్లో రోల్ అవుట్ స్టార్ట్ అయింది. ఈ పాస్పోర్ట్లో ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్లో మీ బయోమెట్రిక్స్, ఫోటో, ఇంకా అడ్రస్ ఇవన్నీ కూడాను సేవ్ అయి ఉంటాయి. ఇమిగ్రేషన్ దగ్గర మీరు స్కాన్ చేస్తే సరిపోతుంది, అక్కడే క్విక్గా వెరిఫై అయిపోతుంది. ఇట్ ఈస్ సేఫ్, ఫాస్ట్ అండ్ స్మార్ట్. బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇక అక్టోబర్ 1, 2023 తర్వాత జన్మించిన వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ ఒక్కటే మ్యాండేటరీ డాక్యుమెంట్ పాస్పోర్ట్ కావాలంటే. అంతకుముందు స్కూల్ సర్టిఫికేట్, పాన్ కార్డ్ ఇలా యాక్సెప్ట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వాటితోటి పాస్పోర్ట్ రాదు. 2025లో ఇది కంపల్సరీ మ్యాండేటరీ చేశారు. పేరెంట్స్ ఇది గమనించాలి. పిల్లల కోసం బర్త్ సర్టిఫికేట్ని తప్పక రిజిస్టర్ చేయించాలి. నో ప్రింటెడ్ అడ్రస్, నో పేరెంట్స్ నేమ్స్. ఎస్, పాస్పోర్ట్ లాస్ట్ పేజ్లో ఇక నుండి అడ్రస్ అనేది ప్రింట్ అయి ఉండదు, అలాగే పేరెంట్స్ పేర్లు కూడా ఉండవు. ఇవన్నీ కూడాను డిజిటల్గా బార్కోడ్లో సేవ్ అయి ఉంటాయి. అది స్కాన్ చేసి వెరిఫై చేసుకుంటారు. ఇది ప్రైవసీకి చాలా మంచిది. పర్సనల్ డీటెయిల్స్ లీక్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. కలర్ కోడింగ్ సిస్టమ్. పాస్పోర్ట్ డిఫరెంట్ కలర్స్లో కలర్ కోడింగ్ సిస్టంలో అవైలబుల్ ఉంటుంది. బ్లూ అంటే సాధారణ పౌరులకి, వైట్ అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్కి, మెరూన్ వచ్చేసి డిప్లొమాట్స్కి. ఎయిర్పోర్ట్లో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సేవ 2.0 అండ్ మొబైల్ యాప్స్. అప్లికేషన్ ప్రాసెస్ డిజిటల్ అవుతోంది. పాస్పోర్ట్ సేవ 2.0 సిస్టమ్ ద్వారా పోలీస్ వెరిఫికేషన్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. కొన్ని సిటీస్లో మొబైల్ యాప్స్ కూడా లాంచ్ చేశారు ఫర్ పోలీస్ వెరిఫికేషన్. పోలీస్ వెరిఫికేషన్ లైవ్గా స్టేటస్ అనేది ఈ యాప్స్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని విలేజెస్లో మొబైల్ వ్యాన్స్ త్రూ సర్వీసెస్ని అందిస్తున్నారు. తత్కాల్ అప్డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. 2025లో తత్కాల్ కేటగిరీలో కొత్త పాస్పోర్ట్ ఆర్ రెన్యువల్ అప్లై చేసుకునే వాళ్ళకి కొన్ని కొత్త చేంజెస్ వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి అంతకు ముందు ఎంప్లాయిడ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా కేటగిరీస్లో ఇది అవసరం లేదు. అయితే మీరు వ్యాలిడ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి మొదలగు రిజిస్టర్డ్ అడ్రస్ ప్రూఫ్స్ని మీరు కంపల్సరీగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ కేస్ టు కేస్ బేసిస్లో జరుగుతుంది. కొన్ని అప్లికెంట్స్కి ముందు అప్రూవ్ చేసి తర్వాత పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు. మీ డాక్యుమెంట్స్ ఏదైనా సరిగ్గా లేకపోతే రిజెక్ట్ అవుతుంది.
తత్కాల్ స్లాట్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ పిఎస్కేలో మీరు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు మాత్రం నార్మల్ పాస్పోర్ట్ కంటే కూడాను ఎక్కువగా ఉంటుంది, దాదాపు డబుల్ ప్రైస్ అన్నమాట. అంటే క్విక్గా రావాలి అంటే పేపర్స్ సరిగ్గా ఉండాలి, లేకపోతే రిజెక్షన్ కూడా వెంటనే వస్తుంది. హైదరాబాద్లో ఒక స్టూడెంట్ వీసా అప్లై చేసుకోవడం కోసం అర్జెంటుగా తత్కాల్ ద్వారా పాస్పోర్ట్ బుక్ చేసుకున్నారు. అయితే తన ఆధార్లో అడ్రస్ అనేది మిస్ మ్యాచ్ ఉంది అని చెప్పేసి తన అప్లికేషన్ని ఆపేశారు. ఐటీ ఎంప్లాయీ తన పాన్ కార్డ్, ఆఫీస్ ఐడి ఇంకా అడ్రస్ ప్రూఫ్స్ అన్నీ కూడాను డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఇచ్చి పాస్పోర్ట్ని తత్కాల్ త్రూ 2 రోజుల్లోనే పొందాడు. సో మీ పాస్పోర్ట్ తత్కాల్ త్రూ రావాలి అంటే మీ డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఒక పేరెంట్ తన న్యూ బార్న్ బేబీ కోసం కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేశారు, కానీ బర్త్ సర్టిఫికేట్ లేదని చెప్పేసి పాస్పోర్ట్ని ఆపేశారు. సో మీరు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడాను జాగ్రత్తగా ఫాలో అయ్యి అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని పాస్పోర్ట్కి అప్లై చేయండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. మీరు కనుక తత్కాల్ ద్వారా అప్లై చేయాలి అనుకుంటే కంపల్సరీగా మీరు ముందు మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అప్ టు డేట్గా ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ లేకపోతే ముందైతే ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకోండి. మీరు ఏదైనా ఐడి కానీ ఎక్స్పైర్ అయిపోతే, లేకపోతే మీ డీటెయిల్స్ అనేవి మిస్ మ్యాచ్ ఉంటే కనుక మీ పాస్పోర్ట్ అనేది హోల్డ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. మీ పాస్పోర్ట్ కోసమో లేకపోతే తత్కాల్ ప్రాసెస్ కోసమో మీరు బ్రోకర్ మీద డిపెండ్ అవ్వకండి. మీ అంతటి మీరే స్వయంగా పాస్పోర్ట్ సేవ వెబ్సైట్ ద్వారానో లేకపోతే యాప్ ద్వారానో మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకొని మీరు మీ స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. సో బ్రోకర్ ద్వారా డిపెండ్ అయితే అస్సలు అవ్వకండి, మీ అంతట మీరే చేసుకోండి. రెగ్యులర్గా పాస్పోర్ట్ అప్లై చేసుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు ఆన్లైన్ పోలీస్ వెరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా ఇప్పుడు త్వరగానే పాస్పోర్ట్స్ అనేవి మీకు అప్రూవ్ అయిపోయి మీ దగ్గరికి వచ్చేస్తున్నాయి. మీరు పాస్పోర్ట్ని అప్లై చేసే ముందు మీరు ఏ పిఎస్కే నుండి అప్లై చేస్తున్నారో అక్కడ ఈ పాస్పోర్ట్ ఉందో లేదో డెఫినెట్గా ముందు ఒకసారి చెక్ చేయండి. అలాగే మీ యొక్క పాస్పోర్ట్లో అడ్రస్ అనేది ప్రింట్ అవ్వకపోయినా కానీ వెరిఫికేషన్ అనేది మీ అడ్రస్కి కరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ త్రూ ఎగ్జాక్ట్గా జరుగుతుంది. బర్త్ సర్టిఫికేట్ డెఫినెట్గా కరెక్ట్గా ఉండాలి. నేమ్, స్పెల్లింగ్, సీల్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అబ్రాడ్ అప్లై చేసే వాళ్ళకి 2025 సెప్టెంబర్ నుండి కొత్త ఫోటో స్టాండర్డ్స్ కంపల్సరీ అవుతాయి. ఇంకా అందరికీ కూడాను ఈ పాస్పోర్ట్ వచ్చేస్తుంది. అండ్ తర్వాత మనం ఇమిగ్రేషన్ కౌంటర్స్ వద్ద ఎటువంటి వెయిట్ ఆర్ లాంగ్ లైన్స్ లేకుండా ఆటోమేటిక్ మెషిన్స్లో మనమే స్కాన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదైతే నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. మరి కొత్త చేంజెస్ మీకెలా అనిపించాయి? ఏదైనా సర్ప్రైజింగ్గా అనిపించిందా? నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మీరు ఇక్కడి వరకు వీడియో చూడటానికి ఉన్నారు అంటే నాకు తెలుస్తోంది మీకు ఈ వీడియో నచ్చింది అని. మీరు డెఫినెట్గా ఇక్కడ ఈ వీడియో లాస్ట్ వరకు చూశాను అని చెప్పి కామెంట్ చేయండి. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే మీరు ఈ ఛానల్లో ఇంకా ఏమైనా కొత్త వీడియోస్ చూడాలి, కొత్త టాపిక్ సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా నాకు మెన్షన్ చేయండి. మేబీ నెక్స్ట్ ఫ్యూచర్లో నేను చేయబోయే వీడియోస్ మీరు చూస్ చేసిన టాపిక్ గురించే చేయొచ్చేమో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీకు నచ్చితే డెఫినెట్గా ఫస్ట్ థింగ్ మీరు కింద హైప్ ఇవ్వండి, సో దట్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ గురించి ఇలాంటి వీడియోస్ గురించి కూడాను చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తికైట్స్. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.